శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరుపల్లి గ్రామస్తులు మడకశిర పిఎస్ ను ముట్టడించారు. మారెమ్మ జాతర చెక్క భజన ప్రారంభోత్సవంలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సీఏ సుబ్రహ్మణ్యం ఓ వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతడు స్పృహ కోల్పోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీఐ తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు నిరసనకు దిగారు. వందలాది మంది ఒక్కసారిగా తరలివచ్చి నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పిఎస్ ముందే బైఠాయించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరుపల్లి గ్రామస్తులు మడకశిర పిఎస్ ను ముట్టడించారు. మారెమ్మ జాతర చెక్క భజన ప్రారంభోత్సవంలో జరిగిన ఘటన ఈ ఉద్రిక్తతకు దారితీసింది. సీఏ సుబ్రహ్మణ్యం ఓ వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతడు స్పృహ కోల్పోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే చూస్తున్నా మనం విజువల్స్ లో కూడా వందలాది మంది పిఎస్ ను ముట్టడించారు. పోలీసులతో కూడా అక్కడ వాగ్వాదం జరుగుతోంది. నిరసన తెలుపుతూ ఉన్నారు గ్రామస్తులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, పోలీస్ స్టేషన్ దగ్గర చూస్తున్న చాలా వరకు వందలాది మంది జనాలు అక్కడ వచ్చి గుమ్ముగూడి బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హిమబిందు సత్యసాయి జిల్లా మడకశిర మండలం డి హచ్చంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ సోమవారము మారెమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అక్కడ భజన చేసుకోవడానికి పోలీసులని పర్మిషన్ అడిగారు. అయితే సాంప్రదాయబద్ధంగా చెక్క భజన కార్యక్రమము ప్రతి ఏడాది కూడా ఆ గ్రామంలో జరుగుతూ వస్తుంది. పోలీసులు కూడా గ్రామంలో చెక్క భజన చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు. కాకపోతే ఆ గ్రామంలో ఒక తెలుగుదేశం పార్టీకి స్థానిక నాయకుడు ఫ్లెక్సీ వేయలేదు అని చెప్పేసి దాంతో పోలీసులకి మళ్ళీ చెప్పేసి అక్కడ ఇచ్చినటువంటి పర్మిషన్ ని వెనక్కి తీసుకొని మీరు అక్కడ ఈ కార్యక్రమం జరగనీకోకుండా చేయాలని చెప్పేసి ఆ నాయకుడు పోలీసులకి మరి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో అడ్డుపోయినటువంటి అనుమతి లేదు, మీరు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి పోలీసులు గ్రామస్తులకి చెప్పారు. అదే క్రమంలోనే ఉత్త రంగప్ప అనే వ్యక్తి పైన పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ చెంప మీద మరి దాడి చేయడం జరిగింది సిఐ సుబ్రహ్మణ్యము. దీంతో గ్రామస్తులు ప్రతిఘటించి మొత్తం గ్రామం అంతా ట్రాక్టర్లు వేసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. ఆ దెబ్బతిన్నటువంటి ముద్ద రంగప్ప స్పృహ కోల్పోయి మరి ఆయన ఆసుపత్రి పాలు కావడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ని ముట్టడించి పోలీస్ స్టేషన్ లో మరి గేటు లోపలికి వెళ్లి నిరసన కార్యక్రమం చెప్పారు. రోడ్డు పైన బైఠాయించి రాస్తారోకో కూడా చేశారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి మరి తర్వాత గ్రామంలోకి వచ్చి గ్రామస్తుల మీద దాడి చేయడం ఏంది అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఒక ఆవేశంతో ఊగిపోయారు. పోలీసుల తీరు పట్ల ఆ సిఐ సుబ్రహ్మణ్యం పట్ల కూడా గ్రామస్తులందరూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులందరూ కూడా పిఎస్ ముందే ఉన్నారా, అక్కడ నుంచి వెళ్లిపోయారా? ఈ ఘటనకు సంబంధించి మరి ఉన్నతాధికారులకు ఎవరికైనా విషయాన్ని తెలియపరిచారా? పోలీస్ స్టేషన్ వద్దనే గ్రామస్తులు అందరూ ఉన్నారు. గ్రామస్తులకి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఆవేశంగా సిఐని సస్పెండ్ చేయాలా, బాధితునికి న్యాయం చేయాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే పోలీస్ స్టేషన్ ముందర ఉంది. ప్రస్తుతానికి మడకశిర పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఉన్నత స్థాయి అధికారులు వీటిలో జోక్యం చేసుకొని గ్రామస్తులకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.